మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎల్ఎంసీ 91% పూర్తి చేసి అర్త్ వర్క్ 70%, లైనింగ్ 56% పూర్తి చేశాం. R&R కూడా పూర్తి చేస్తున్నాం. ఒకటండి, ఏదో మీకు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసిచ్చిన సబ్జెక్ట్ అన్నా పొరపాటు ఉంది, లేదా ఎక్కడన్నా మీరు అవగాహనలన్నా పొరపాటు పడుతున్నారు. ఎందుకంటే మీరేమంటున్నారు, ఆర్ఎంసీ 100% పూర్తి చేశాం అంటే 100% పూర్తి అయిపోయింది కదా, మళ్ళా 82% అర్త్ వర్క్ పూర్తి చేశాము. ఇంకా 100% పూర్తి అయినాక 82% అర్త్ వర్క్ ఏముంది? ఇంకా అర్త్ వర్క్ లేకుండానే 100% పూర్తయిందా? లైనింగు అన్నీ పూర్తి చేశాం. అర్త్ వర్క్ 82% ఉంటే లైనింగ్ ఎట్లా పూర్తి చేస్తారు? ఎల్ఎంసీ 91% పూర్తి చేసి అర్త్ వర్క్ 70% చేశాం. 91% ఏమో పూర్తి అయిపోయింది ఎల్ఎంసీ అంటే ఎడమ కెనాలు, కానీ 70% లైనింగ్ పనులు 56% పూర్తి చేశాం. అసలు ఎక్కడో సంథింగ్ రాంగ్ వస్తుందండి. నిజం చెప్పాలంటే టెక్నికల్ సైడ్ పోతే ఇప్పటికి అందరికీ అర్థమైంది. పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఇబ్బందుల్లో ఉందంటే ప్రధానమైన కారకులు మీరే అని ఒకటొకటి చెప్పుకుంటూ వస్తాయి. ఎందుకు అని, శాంక్షన్ నుంచి ఆ పని ఎగ్జిక్యూషను నిర్వహణ మీరు తీసుకున్నప్పటి నుంచి ఎక్కడే కానీ మాకు తెలిసి మాకు అర్థమై మీకు అవగాహన లోపం కనపడుతుందన్నమాట. అసలు మీరు స్పిల్ ఛానల్, మన ఇన్లెట్ ఛానల్, అవుట్లెట్ ఛానల్ పూర్తి కాకుండా, రివర్ను నదిని డైవర్ట్ చేయకుండా, మీరు కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎట్లా కట్టినారండి? ఏ విధంగా కట్టినారు? అసలు నీళ్లను, గోదావరి నది నీళ్లను ఆపకుండా, గోదావరి నీళ్లను మళ్లించకుండా మీరు నది మధ్యలో గోడ ఎట్లా కట్టుకుంటూ పోతున్నారు? అంటే గోదావరి నది ఫ్లడ్, ఆ వరదను ఎట్లా తట్టుకుంటుంది అది? అసలు కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టేది? నీళ్ళను ఆపేదానికి. నీళ్లను మళ్ళించాలంటే మీరు స్పిల్వే డ్యామ్ పూర్తి కాకుండా మీరు ఏ విధంగా చేయగలుగుతారు? R&R పూర్తి చేసినారండి మీరు? R&R చెప్తా ఎంత చేసినారండి. అసలు చివరికి ఏమన్నారంటే మీరు, అసలు పోలవరం మొదలుపెట్టిందే మనము అన్నారు. ఏం చెప్పగలుగుతామండి మేమేం చెప్పగలుగుతాము? ఎవరేం చెప్పగలుగుతారు? ఎవరన్నా కాదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ? మంత్రులు చెప్పగలుగుతారా? లేదండి మీరు చెప్తుండే తప్పు అని చెప్పలేరు, పాపం వాళ్ళ ఉద్యోగాలు. ఎమ్మెల్యేలు చెప్పగలుగుతారా? లేదండి పొరపాటు మీరు చెప్తుండేదని చెప్పలేరు, పాపం వాళ్ళ టికెట్లు. ఆఫీసర్లు చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. పోనీ మీడియా చెప్పగలుగుతుందా? ఒకరో ఇద్దరో చెప్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఎట్లున్నారంటే ఆశ్చర్యకరంగా ఉన్నారనమాట. పోలవరం ఏంటి సార్, నాగార్జున సాగర్ కూడా మీరే కదా కట్టిండేది అనేది ఎట్లున్నారనమాట. ఆయన ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నాగార్జున సాగర్ నేనా ఎప్పుడు అంటే, లేదు సార్ మీరు మర్చిపోయినట్టున్నారు, అది కూడా మీరే కట్టిండేదని చెప్పేటట్లు ఉన్నారనమాట మీడియా. ఇంకా మేమేం చెప్పగలుగుతాం? మిగిలేదు ఎవరు? ప్రతిపక్షం మేము ఉన్నాం. ఇంకా మేమేం మాట్లాడినా ఆయన కోపం వస్తుంది. మేము మాట్లాడకుండా ఊరుకుందామంటే ప్రజలు ఏమంటారు తెలిసిన? ప్రజలు కూడా అట్లే చేస్తారు. ఏం సార్ మీరు ప్రతిపక్ష పార్టీతో పోచేయడంలే అంటారు. ఆయన కోప్పడుతున్నాడే, స్వామి మీరు ఎలక్షన్లు ఏమో అట్లా చెప్తారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మా దగ్గరికి ఇట్లా చెప్తారంటే మళ్ళీ వాళ్ళు పలకరనమాట. మేము ఏదైనా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇది తప్పు అని అంటే మాత్రం మీరు కోపం అంటారు. చాలా విపరీతమైన కోపం వస్తుంది ఈ మధ్యలో. మాట్లాడితే కేసులు అంటారు. ఇంక ఏం చెప్పాలబ్బా మేము? అసలు ఇది విచిత్రము. ఎందుకంటే అసలు ఈ స్ట్రాటజీ ఏంది అని, పోలవరం మేమే కట్టినాము, ఇంకోటి మేమే చేసినాము, నగరాలు మేమే కట్టినాము, ఏంది ఇదని నాకు ఒకసారి సీనియర్లు, తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఉంటారు కదా, కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి బాగా పరిచయం ఉండేతోళ్ళు, నేను అడిగిన అనమాట, కాదన్నా ఏంది స్ట్రాటజీ ఏంది? హైదరాబాద్ కట్టడం ఏంది, పోలవరం కట్టడం ఏంది, మొదలు పెట్టడం ఏంది, ఏంటంటే అది కాదమ్మా, అది అట్లా కాదు, మా లీడర్ది ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఏదైనా కానీ అంటే ప్రపంచంలో ఏదైనా కానీ కొత్తగా వచ్చినది ఉంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడడము, లేదా ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం. అది ఎలాగో పికప్ అయిపోతుంది కదా, పికప్ అయినప్పుడు నేనే కదా మొదలుపెట్టిండేదని చెప్పొచ్చు అనేది స్ట్రాటజీ ఇది మాది. ఈ స్ట్రాటజీ ప్రకారంగా మేము నడుస్తున్నామని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ సమస్యను ఎట్లా ఎదుర్కొండేది అని ప్రతిపక్షంగా మాకు ఒకప్పుడు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని చాలా గొప్ప సినిమా 1940లో 50లో వచ్చింది. ప్రపంచ చరిత్రలో ఇంగ్లీష్ సినిమాలలో ఒక గొప్ప సినిమా. దాదాపు 5 or 7 ఆస్కర్ అవార్డ్స్ వచ్చినాయి. ఈ రోజు కూడా సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఎన్నిసార్లు రిలీజ్ చేసినా కూడా రిలీజు అది హిట్టే. దాంట్లో ఒక బ్రహ్మాండమైన పాట ఉందన్నమాట, వరల్డ్ వైడ్ హిట్, హౌ టు సాల్వ్ అ ప్రాబ్లం లైక్ మరియా అని.
మరియా అని ఒక క్యారెక్టర్ ఉంటారనమాట. ఆ మరియాలో ఉండే ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలనేది ఒక అద్భుతమైన పాట. ఇప్పుడు ఇది మాకెట్లుందంటే హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం, అన్నీ మేమే చేసినామంటారు. మేము ఒప్పుకుంటేనేమో ప్రజలు మీరు ఇట్లా ఒప్పుకుంటారు అని అంటారు అనమాట. ఒప్పుకోకుంటేనేమో కోపం వస్తుంది. ఎట్లా రోజంతా ఒకటి చెప్పడము మేము పోయి కాదనడం, ఒకటి చెప్పడం మేము పోయి కాదనడం. ఇది కాక మళ్ళీ కొత్తగా ఏమన్నా తెలిసిన, అసలు కుప్పంకి నీళ్ళు ఇచ్చినాము, ఇది నాకు సంతోషంగా ఉందని. ఎట్లండి, ఫిబ్రవరి 26, 2024 ఫిబ్రవరి 26వ తేదీ కుప్పానికి నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మరి మీరు నేనే ఇచ్చినామంటే మేము ఎక్కడ ఇవన్నీ పోరాడుకుంటుండేది? అసలు పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే నిజం చెప్పాలంటే ఎప్పుడు అది 1941, 42లో ఫస్ట్ కట్టాలని అనుకునేది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏ ప్రోగ్రెస్ లేదు దాంట్లో. మధ్యలో ఒక్కసారి 1980లో అంజయ్య గారు ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదా మొత్తం పోలవరం ప్రాజెక్ట్ పనులన్నీ స్టార్ట్ అయ్యిండేది? అసలు పర్యావరణ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? అక్టోబర్ 2005. మళ్ళా వన్యప్రాణుల రక్షణ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? జూలై 2006. పునరావాస ప్రణాళిక అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? ఏప్రిల్ 2007. మరి సుప్రీంకోర్టు ద్వారా పాపికొండల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం మళ్లింపు అనుమతి ఎప్పటి నుండి వచ్చిండేది? సెప్టెంబర్ 2008. అటవీ శాఖ స్టేజ్ 1 మొదటి స్టేజ్ ఎప్పుడండి అనుమతి వచ్చిండేది? డిసెంబర్ 2008. కేంద్ర ప్రణాళిక శాఖ అనుమతి అండి ఎప్పుడు వచ్చిండేది? ప్లానింగ్ కమిషన్ అనుమతి ఫిబ్రవరి 2009. సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ సాంకేతిక అనుమతి అండి ఎప్పుడండి వచ్చిండేది? జనవరి 2009. కేంద్ర ఆర్థిక శాఖ కమిటీ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? ఫైనాన్స్ డిపార్ట్మెంటు మార్చి 2009. అటవీ శాఖ అనుమతి స్టేజ్ 2 ఎప్పుడండి వచ్చిండేది? జూలై 2010. కానీ మీరు చెప్తారు మీరే మొదలుపెట్టినారని. ఇంకా మేము ఏం చెప్పాలా, ఎవరికి చెప్పాలి? పదే అసలు పని మొదలుపెట్టిండేది 24/3/2005 స్పిల్వే మరియు అనుబంధ పనులకు 634 కోట్లకు అప్పుడు టెండర్ జరిగిన మాట వాస్తవమా కాదా? ఎప్పుడు? 2005 స్పిల్వే డ్యామ్, మెయిన్ డ్యామ్. అదేవిధంగా అర్త్కమ్ రాక్ఫిల్ డ్యాము, నది మీద ఉన్న డ్యాము 11/8/2006 అంటే ఆగస్టు 11, 2006 884 కోట్లకు టెండర్ జరగలేదండి. 2009 ఆగస్టు 28 సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ వాళ్ళు అప్రూవ్ చేయడం జరగలేదండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమంటే హెడ్ వర్క్స్ వేరే, డ్యామ్ వర్క్స్ వేరే, ఇంకోటి వేరే, అన్ని 3 రకాల టెండర్లు అయితే ఇబ్బంది అవుతుంది నిర్వహణ అని చెప్పి అన్ని కలిపి ఒకటే టెండర్గా చేసిండేది వాస్తవమా కాదా? మీరేమో చెప్తారు మీరే మొదలుపెట్టినారని. అంటే ఇవన్నీ ఏమైనట్లు మళ్ళీ? అసలు కుడి కాలువ పనులు చూస్తే అప్పట్లో ఒరిజినల్గా డిజైన్స్ కుడి కాలువ 330 క్యూమెక్స్ పారకం ఉంటే ఇది చాలదు అని చెప్పి 496 క్యూమెక్స్కు మార్చినది రాజశేఖర రెడ్డి గారు కాదండి. అదేవిధంగా ఎడమ కాలువ పన్ను చూసి 230 క్యూమెక్స్ ఉంటే దాన్ని 496 క్యూమెక్స్కు డిజైన్స్ మార్చిన మాట వాస్తవమా కాదా? ఎట్లండి ఇది? మేము ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ పెట్టుబడి అనుమతులు వచ్చేసి 25 ఫిబ్రవరి 2009 10,151 కోట్లకు ప్రభుత్వము అనుమతి పొందింది వాస్తవమా కాదా? కానీ మేమే చేసినామని అంటారు. ఏం చెప్పాలా? అసలు నిజం చెప్పాలంటే భూసేకరణ అండి, భూసేకరణ కుడి కాలువ